పిఠాపురం నియోజకవర్గం యూకొత్తపల్లి మండలం రైతులకు సకాలంలో నీటిని అందిస్తామంటూ డీసీసీబీ చైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు, ఫైర్మెన్ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా యూకొత్తపల్లి మండలం ఎండపల్లి, కొండవరం గ్రామాలు అనుసంధానంగా ఉన్న పంట పొలాలకు నీటి ఎద్దడి ఉంది అని, సకాలంలో పంట పొలాలకు తక్కువ నీరు అందడం వలన ఇబ్బంది వస్తుందని నల్లరేగాడి భూమి రైతులు వాళ్ల మనోవేదన వెల్లడించగా, వెంటనే యూకొత్తపల్లి మండలంలో ఎండపల్లి, కొండవరంలో ఉన్న రైతులకు రైతు వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని వెంటనే ఇరిగేషన్ ఈఈ అధికారితో మాట్లాడి రైతులకు నీరు వదలాలని తెలియజేశారు. తద్వారా పంట పొలాలకు నీరు వెళ్లి పంటలు సుభిక్షంగా పండుతాయని వారు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలు కానీ రైతులు కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఆలోచనతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు అధికారులతో చర్చించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం మాజీ శాసనసభ్యులు పెండెం దొరబాబు, గోదావరి డెల్టా చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లా లక్ష్మి, డాక్టర్ జ్యోతుల శ్రీనివాసరావు, అక్షయ్ కుమార్, పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గం రైతు సమస్య మీద పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధ ఏ రైతుకి కూడా నీటి ఎద్దడి రాకూడదు, దాని దిశగా ఇక్కడ చైర్మన్ గా ఏలేరు చైర్మన్ గా ఉన్నటువంటి సునీల్ గారు, అలాగే జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు గారు, అలాగే నేను కూడా దీని మీద ఆల్రెడీ డిపార్ట్మెంట్ కి 4 రోజుల క్రితమే చెప్పడం జరిగింది. రైతుల యొక్క సమస్యని డిపార్ట్మెంట్ ఆ దిశగా కూడా ముందుకెళ్తున్నట్టు సందర్భం. ఎందుచేతంటే పిఠాపురం నియోజకవర్గాన్ని ప్రత్యేక శ్రద్ధతోటి అధికారులు చూడవలసిన అవసరం ఉంది. ఎందుచేతంటే తుఫాను వచ్చినా కూడా ఎక్కువ వాటర్ ఏలేరు ప్రాజెక్ట్ నిండిపోయినా వదిలేసి పిఠాపురం నియోజకవర్గాన్ని ముంచుతున్నాయి. అలాగే తక్కువ నీరున్నా కూడా నీటి ఎద్దడి ఈ నియోజకవర్గానికే ఉండే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితిని ప్రత్యేక శ్రద్ధతోటి ఇక్కడ ఉండే అధికారులు, ఏలేరు చైర్మన్ గా ఉండే సునీల్ గారు, వీళ్ళందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి చూడవలసిన బాధ్యత ఉంది. అలాగే పెద్దాపురం నియోజకవర్గంలో బాబు గారు ఉన్నారు. అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ గతంలో మేము ఎప్పుడు కూడా తగులు పడి పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ సాల్వ్ చేయడానికి బాబు గారి ద్వారా కూడా దాన్ని ఉపయోగించుకుని ఈ నియోజకవర్గ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఏ ఒక్కరికి కూడా రైతుకి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమానికి మేమందరం కలిసి సమిష్టిగా పనిచేసి అధికారుల్ని ప్రతి ఒక్క రైతుకి కూడా ఇబ్బంది లేకుండా చేయాలనే సంకల్పంతో ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో ఉప్పాడ కొత్తపల్లి మండలం గ్రామాలన్నీ కూడా నీటి కోసం రైతులందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు మరి గోదావరి డెల్టా చైర్మన్ ఉన్నటువంటి సునీల్ గారు కానీ, ఎక్స్ఎమ్మెల్యే పెండెం దొరబాబు గారు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు నేను కూడా ఇక్కడ రావడం జరిగింది. రైతులందరినీ కూడా మాట్లాడటం జరిగింది. రైతులందరూ ఒకటే కోరుతున్నారు, మాకు అర్జెంటుగా నీరు నారుమళ్ళు పోసుకున్నాం, నారుమళ్ళు ఎండిపోతా ఉన్నాయి, మాకు అర్జెంటుగా నీరు కావాలని అడుగుతాం. ఓ పక్కనే ఆల్రెడీ గోదావరి డెల్టా నీరు వదలటం జరిగింది. గోదావరి డెల్టా ఉప్పాడు ప్రాంతం శివారు ప్రాంతం కాబట్టి ఇటు తీర ప్రాంతానికి దగ్గరగా ఉప్పాడు కొత్తపల్లి మండలం ఉంది, కొద్దిగా లేట్ అయింది. రేపు 9:30కే ఏలేరు కూడా నీటిని వదలటం జరుగుతూ ఉంది. రైతులకి సుమారుగా 1500 క్యూసెక్కుల నీరు వదలటం జరుగుతూ ఉంది. రేపు సాయంత్రం కానీ ఎల్లుండి ఉదయానికి ఇక్కడ రైతులకు నీరు అందుబాటులో తేవడానికి మేము అందరూ కృషి చేస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పేది ఒకటే, పిఠాపురం నియోజకవర్గంలో అటు వరద వచ్చేటప్పుడు వరద ముప్పుగా అవ్వకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత, అలాగే నీటి ఎద్దడి ఉన్నప్పుడు నీటి సకాలంలో తెచ్చేటువంటి బాధ్యత కూడా మేము అందరూ తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాని మీదటే ఈరోజు రైతులతో సమీక్ష జరపడం. రేపు కానీ ఎల్లుండు మధ్యాహ్నానికల్లా ఉప్పాడ, ఎండపిల్లి, కొండవరం ఈ ప్రాంత రైతులందరికీ కూడా నీరు అందేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.